నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. బాలయ్య తన ఏజ్కు తగ్గ పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటించారు. అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా కానుకగా ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే నేలకొండ భగవంత్ కేసరి ఎన్బీకే నందమూరి బాలకృష్ణ చేయని నేరాన్ని జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ జైలులో ఓ వ్యక్తిని కొంతమంది నేరస్తులుగా ప్రవేశించిన దుండగులు అతన్ని హత్యయత్నానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో భగవంత్ కేసరి అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత జైలర్ శరత్ కుమార్ అతనెవరో తెలుసుకుంటాడు. ఈ క్రమంలో జైలర్ బిడ్డ విజయ లక్ష్మి అలియాస్ విజ్జి శ్రీలీల కు ఆత్మబంధువు అవుతాడు. ఈ క్రమంలో జైలర్ అనుకోనుకోండా యాక్సిడెంట్ గురై చనిపోతాడు. తర్వాత జైలర్ కూతురు బాధ్యతలను కన్న తండ్రిలా స్వీకరిస్తాడు భగవంత్ కేసరి. ఈ క్రమంలో భగవంత్ కేసరి కూతురును ఆ రాష్ట్రంలోనే బిగ్ షాట్ అయిన రాహుల్ సంఘ్వి, అర్జున్ రాంపాల్ చంపాలనే ప్రయత్నం చేస్తాడు. అతను విజ్జి చంపాలనుకునే క్రమంలో భగవంత్ కేసరికి అర్జున్ రాంపాల్ కు ఉన్న పాత వైరం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో రాహుల్ సంఘ్వి బారి నుంచి తన బిడ్డ విజ్జిని భగవంత్ కేసరి ఎలా కాపాడుకున్నాడు, ఈ క్రమంలో చనిపోయిన జైలర్ కు ఇచ్చిన మాట ప్రకారం కూతురును ఆర్మీ ఆఫీసర్గా చేశాడా లేదా అనేదే భగవంత్ కేసరి స్టోరీ. కథనం టెక్నికల్ విషయానికొస్తే మన తెలుగు సహా ప్రతి భాషలో కథల కొరత ఉంది. అది కూడా 60 ఏళ్ల పైబడిన స్టార్ హీరోలకు తగ్గ కథలను రెడీ చేయడం అంతా ఆషామాషీ కాదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి తాను అనుకున్న చిన్న పాయింట్ చుట్టూరానే బాలయ్య ఏజ్ తో పాటు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న ఆయన తగ్గ పాత్రను క్రియేట్ చేశాడు. అంతేకాదు భగవంత్ కేసరి పాత్రతో మొదటి నుంచి చివరి వరకు అలరించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. రీసెంట్ గా కమల్ హాసన్, విక్రమ్ కు, రజనీకాంత్ జైలర్ లో తన ఏజ్ కు తగ్గ పాత్రలో రాణించారు. ఇప్పుడు అదే ఫార్ములాతో బాలకృష్ణ ఏజ్ కు తగ్గ పాత్రను చేయించి ఒప్పించాడు. ఇదేమీ కొత్త తరహా కథ కూడా కాదు. రెగ్యులర్ మాస్ సినిమాలో మాదిరే ఇందులో బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు హీరోయిజం, ఎలివేషన్ సీన్స్ గట్రా పెట్టాడు. అదే సమయంలో హీరోయిన్ తో వెక్కిలి చేష్టలు వంటివి ఇందులో పెట్టకుండా పద్ధతిగా నడిపించడం కామన్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశం. మరోవైపు హీరోకు ఒక్క డ్యూయట్ పెట్టలేదు. అటు మొత్తంగా ఈ సినిమాలో 2 పాటలున్నాయని చెప్పాలి. ఇక బాలయ్య తెలంగాణ చాలా బాగా యాప్ట్ అయింది. ఈ మధ్యకాలంలో చిన్నారి ఆడపిల్లపై జరుగుతున్న లైంగిక దాడులను ఈ సినిమాలో సూచించాడు. ఆ సీన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులను కదిలిస్తుంది. ఆడపిల్ల అంటే షేర్ తీర్ లెక్క పెంచాలనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. ఆడది అబలా కాదు సబలా అనేది ఈ సినిమాలో చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్ల అని తక్కువ సమాజం చిన్న చూపు చూడొద్దనే విషయాన్ని చెప్పాడు. తన మార్క్ కామెడీని పక్కన పెట్టి తాను రాసుకున్న చిన్న పాయింట్ చుట్టూరా బాలయ్య ఇమేజ్ తగ్గట్టు సీన్స్ రాసుకున్నారు. ఇక సినిమాలో హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాండ్ ను మాస్ తో పాటు బాలయ్య అభిమానులను అలరించేలా తెరకెక్కించాడు. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో విలన్ తో వైరం వంటివి అన్ని సినిమాల్లో లాగా పరమ రొటీన్ గా ఆ సీన్స్ రాసుకున్నాడు. అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా సినిమాల్లో చూసినవే. అప్పటి వరకు విలన్ ను ఎంతో పవర్ఫుల్ గా చూపించిన దర్శకుడు హీరోతో ఎదురుపడే సన్నివేశాల్లో విలన్ తేలిపోయాడు. అర్జున్ రాంపాల్ పాత్రపై ఇంకాస్త ఎఫెక్టివ్ పెడితే బాగుండేది. ఒక రాజకీయ పార్టీ, దానికి కొమ్ము కాసే కార్పొరేట్, అతని చెప్పినట్టు ఆడే గవర్నమెంట్ వంటి సీన్స్ ఓ మోస్తరుగా రొటీన్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత విలన్ హీరో కూతురును చంపించే ప్రయత్నాలు చేయడం. ఇక హీరో లారీతో హీరో ఇంటిలోకి వచ్చే ఎపిసోడ్, అక్కడ హీరో ముందు విలన్ తేలిపోతాడు. అక్కడితో కథ అయిపోయినా ఏదో చివరి వరకు సినిమాలను లాక్కొచ్చి క్లైమాక్స్ ఏం చేయాలో తెలియక దర్శకుడు హడావుడిగా ఏదో తెరకెక్కించినట్టు కనపడుతుంది. ఇక చిన్నప్పటి నుంచి కొన్ని సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తోన్న కూతురులో ఆ భయం పోగొట్టేందుకు హీరో తన్నులు తినడం వంటివి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. మొత్తంగా చివర్లో తడపడ్డ
ఆడబిడ్డలను మగవాళ్లతో సమానంగా చూడాలనే కాన్సెప్ట్ అనేది ఆకట్టుకుంటుంది. మొత్తంగా సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంతో పాటు ఆడపిల్లలను కంటికి రెప్పలా వారిని వారే కాపాడుకోవాలనే కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సెకండ్ హాఫ్ లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. తమన్ ఆర్ఆర్తో పాటు గణేష్ సాంగ్ తో పాటు సెంటిమెంట్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ అడవి బిడ్నేడ లకొండ భగవంత్ కేసరి పాత్రలో ఒదిగిపోయాడు. స్వతహాగా హైదరాబాద్లో పెరిగిన బాలయ్య ఇక్కడ కట్టుబొట్టు, యాస, భాష మీద మంచి పట్టుంది. అది ఈ సినిమాలో కనిపించింది. బాలయ్య తెలంగాణ భాష సహజ సిద్ధంగా ఉంది. కృతకంగా ఎక్కడా లేదు. తెలంగాణ భాష, ఆహార్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కేక పుట్టిస్తున్నారు. రాజు ఆయన వెనకాల ఉన్న వందల మంది మందను చూయిస్తాడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక గుండె చూయిస్తాడు. ఇక హైదరాబాదీ లాంగ్వేజ్ లో చెప్పిన కానో కీ బీచ్ మే బేజా క్యూ రహతా హై, జబ్ హాత్ కాన్ బైరీపై పడ్తీ హై, జబ్ బాత్ బేజే మే గూస్తీ హై అంటూ చెవుల మధ్య మెదడు ఎందుకు ఉంటుంది? మనం చేత్తో కొడితే ఆ దెబ్బ దిమాగ్లో కూర్చుండదనే అర్థం చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. అడవి బిడ్డ, నేలకొండ భగవంత్ కేసరి, ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది అంటూ బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమాలో బాలయ్య తర్వాత శ్రీలీలకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కెరీర్ మొదట్లోనే బాలయ్య వంటి సీనియర్ యాక్టర్తో సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఒక గణేష్ సాంగ్ లో డాన్స్ తో అదరగొట్టింది. ఇప్పటి వరకు డాన్స్ లోనే శ్రీలీల టాపర్ అనుకుంటే ఈ సినిమా తర్వాత ఫైటింగ్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో సైక్రియాటిస్ట్ కాత్యాయని పాత్రలో నటించింది. ఏదో హీరోయిన్ ఉండాలనే ఉద్దేశ్యంతో పెట్టినట్టు కనపడుతోంది. ఇక అర్జున్ రాంపాల్ బాగానే చేశాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు. ప్లస్ పాయింట్స్: బాలయ్య నటన, శ్రీలీల యాక్టింగ్. ఇంటర్వెల్ బ్యాండ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ సాగతీత, క్లైమాక్స్, చివరి మాట. భగవంత్ కేసరి, ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది. రేటింగ్ 2.755.